హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైపీ సర్కార్ రైతులకు ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుందండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతులకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రతి రైతుకు గతంలో 20,000 రూపాయలు ఇచ్చి అన్నదాత సుఖీభవ పథకము ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. అయితే తాజా సమాచారం మేరకు అందరికంటే ముందుగా వారందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది రైతులకి. అయితే రైతులకు ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించనుంది. ఈ పథకం కింద ప్రతి రైతుకు కుటుంబానికి 20,000 రూపాయలు సహాయంగా ఇవ్వబడతాయి. అయితే ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సొంత భూమి ఉన్న ప్రతి రైతుకు, కౌలు రైతులకు దీన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అయితే ఒక్కొక్క అన్నదాత కుటుంబానికి 3 విడతల్లో 20,000 రూపాయల చొప్పున అందజేయనుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇచ్చేటువంటి 6,000 రూపాయలతో కలిపి రైతు ఖాతాలలో జమ చేయనుంది. పోడు భూములను ఉన్నవారిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించడం జరిగింది. 3 విడతల్లో ఒక్కసారి 6,667 రూపాయలు లేదా 6,666 రూపాయలు, 3 విడత 6,667 రూపాయలు కలిపి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 3 విడతలుగా ఒక్కసారి 2,000 రూపాయల చొప్పున మొత్తం కలిపి 20,000 రూపాయల చొప్పున సొంత భూమి ఉన్న ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎవరు అర్హులంటే సొంత భూమి లేదా కౌలు భూమి ఉన్న రైతులకు అందరికీ, అర్ధ ఎకరా కంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి వారు మాత్రమే అర్హులు. రైతు భరోసా కార్డుదారులు ఎవరైతే గతంలో రైతు భరోసా కార్యక్రమాల్లో ఫార్మర్ ఐడి కార్డ్ ఎవరైతే చేసుకున్నారో వారు దీనికి అర్హులని చెప్పడం జరుగుతుంది. అప్లై ఎలా అంటే రైతు భరోసా పోర్టల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద డాక్యుమెంట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సహాయం మొత్తం 3 విడతలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హతలు సొంత భూమి కలిగి ఉన్న ప్రతి రైతులు డాక్యుమెంట్స్ కావాల్సింది ఆధార్ కార్డ్, భూమి పత్రాలు లేదా బ్యాంకు ఖాతా. ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈ పథకం కింద రైతులకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నట్టు వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో దరిదాపుగా ఇప్పటికే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో ఎంతమంది అయితే వీరందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల ప్రారంభించినట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 27, 28, 29 మహానాడు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలతో సహా అన్ని కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా జూన్ 12కి కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది అవుతుందని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి అన్నదాత సుఖీభవ మొదటి ఇన్స్టాల్మెంట్లో రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు ప్రతి రైతుకు కూడా మొదటి విడతగా 8,000 రూపాయల డబ్బులు జమ చేస్తామని తొందరలో కూడా దీనికి సంబంధించినటువంటి కీలక అప్డేట్ అయితే వస్తుందని చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటుగా తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి పిల్లల ఖాతాల్లో కూడా ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేస్తామని, సామాజిక న్యాయంతో పాటు పదవులు ఇస్తున్నామని, ఇప్పటికే అనేకమైనటువంటి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎంతో కాలంగా పంటలు నష్టపోతున్నటువంటి రైతులకి ఆదుకునే విధంగా పంటలు పండించకపోతే ఈ భూమి మీద తినటానికి కూడా తిండి ఉండదని ప్రతి రైతుకు కూడా ఎంతో కొద్దిగా ఊరటను ఇవ్వాలనే ఉద్దేశంతోనే గత సంవత్సరాలు ఇవ్వలేదు కనుక
వెంటనే రైతులకు అందరికీ కూడా డబ్బులు జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా జరుగుతుంది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రైతులకు అందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే మరి ప్రకటించబోతుంది. అందరికీ డబ్బులు అయితే జమ చేయబోతున్నాయని ఆశిద్దాం. ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.